Hi, good morning one and all. This is Padmini from Divasema Polytechnic College, Avanigadda. మనం కోఆర్డినేట్ జామెట్రీలో అని చాప్టర్లో ఉన్నాము. కోఆర్డినేట్ జామెట్రీ ఏపీ పాలిసెట్కి అలాగే ట్రిపుల్ ఐటీకి కూడా ఉపయోగపడుతుంది. అలాగే వాటిలో మనం కొన్ని బిట్స్ చేసాము. అలాగే ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన సమ్స్ కూడా మనం కంప్లీట్ చేసాం. ఇంకా ఈరోజు 3-4 సమ్స్ని అవి కూడా చేస్తే కోఆర్డినేట్ జామెట్రీ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ప్రాబిలిటీ చేద్దాం. ప్రాబిలిటీ కూడా చాలా ఈజీయే కదా. నెక్స్ట్ సమ్ చూడండి. హైట్ ఆఫ్ an ఈక్వలెంట్రల్ ట్రయాంగిల్ whose side is x. ఈక్వలెంట్ ట్రయాంగిల్ ఈక్వలెంట్ ట్రయాంగిల్ ఏబిసి మొత్తం డి తీసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? హైట్ ఆఫ్ అని అన్నాడు. హైట్ అంటే సిడి ఈక్వల్ టు హైట్ హెచ్ని హైట్గా తీసుకున్నాం. అలాగే హూజ్ సైడ్ ఈజ్ ఎక్స్. ఈక్వలెంట్ ట్రయాంగిల్ కదా, సైడ్స్ మొత్తం ఎంత అవుతుంది? ఎక్సే కదా, మొత్తం ఎక్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వస్తుంది? x/2. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది? x/2. అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి? హాఫే కదా, x/2. ఇక్కడ కూడా x/2. x/2 ప్లస్ x/2 ఏమొస్తుంది? x వస్తుంది. ఓకేనా? డిబి వరకు ఏమొస్తుంది మనకి? x/2 వస్తుంది. సైడ్ ఎంత? x. ఈ సైడ్ మొత్తం x, ఈ సైడ్ మొత్తం x. హైట్ ఎంత? హైట్ అంటే మనం హెచ్గా తీసుకున్నాం. దీని నుండి మనం పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించాలి. పైథాగరస్ సిద్ధాంతం ఏమొస్తుంది? బీసీ స్క్వేర్ ఈక్వల్ టు రాస్తున్నాం చూడండి. బీసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ కదా, బీసీ స్క్వేర్ ఈక్వల్ టు డిబి స్క్వేర్ ప్లస్ డిబి స్క్వేర్. నెక్స్ట్ ఏమొస్తుంది? సిడి స్క్వేర్. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం బీసీ స్క్వేర్ ఈక్వల్ టు డిబి స్క్వేర్ నెక్స్ట్ డిసి స్క్వేర్. నెక్స్ట్ బీసీ స్క్వేర్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి చూడండి. బీసీ అంటే ఇదే కదా, ఎంత? ఎక్స్. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ తీసుకోండి. డిబి అంటే ఎంత మనకి? x/2. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ తీసుకోండి. నెక్స్ట్ సిడి వాల్యూ ఎంత మనకి? ఇక్కడ హెచ్ఏ కదా, ప్లస్ హెచ్ స్క్వేర్. స్క్వేర్ చేయండి. x² ఈక్వల్ టు x²/4 ప్లస్ హెచ్ స్క్వేర్. దీని నుండి మనం ఏం కనుక్కోవాలి? హైట్ కనుక్కోవాలి. దేని యొక్క హైట్? ఈక్వలెంట్ ట్రయాంగిల్ యొక్క హైట్. ఇది ప్లస్ మైనస్ అవుతుంది. హెచ్ ఇలాగే ఉంచండి. h² ఈక్వల్ టు x² మైనస్ x²/4. ఎల్సిఎం కట్టండి. కాసా కట్టండి. కాసా ఎంత అవుతుంది? 4ఏ కదా, 4 × 1 కదా, 1 × x², 4x². 4 క్యాన్సిల్ అవుతుంది కదా, ఏమవుతుంది? x². సపరేషన్ చేయండి. 4x² మైనస్ x² ఎంత వస్తుంది? 3x²/4. మనకి హెచ్ వాల్యూ కావాలి, h² కాదు కదా. హెచ్ వాల్యూ ఈక్వల్ టు ఏమొస్తుంది? h ఈక్వల్ టు √3x²/4. 4ని ఏమి రాయొచ్చు? 2² కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2. x² కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? x √3/2. దీని యొక్క హైట్ ఎంత? x × √3/2. క్వశ్చన్ చూడండి. హైట్ ఆఫ్ ఈక్వలెంట్ ట్రయాంగిల్ సైడ్ ఒకటే ఇచ్చారు మనకి, దాని యొక్క హైట్ కనుక్కోమనాలి. ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఏబిసి. మిడిల్లో డి వాల్యూ డిగా తీసుకోండి. సైడ్ అంటే x ఇచ్చాడు కాబట్టి x తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ మనకి హాఫే కదా, అప్పుడు ఏం తీసుకుంటాం? x/2. ఈ మిడిల్లో దాన్ని హెచ్గా తీసుకోండి, ఎందుకంటే హైట్ కనుక్కోవాలి కాబట్టి. దానికి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం బీసీ స్క్వేర్ ఈక్వల్ టు డిబి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. అలాగే బీసీ వాల్యూ x ఇచ్చారు కదా, x² ప్లస్ డిబి వాల్యూ x/2. స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్. నెక్స్ట్ డిసి వాల్యూ హెచ్. సబ్స్టిట్యూట్ చేసాం, స్క్వేర్ చేసాం. దీని నుండి మనం హైట్ కనుక్కోవాలి కదా. ఇది ప్లస్లో ఉంది, మైనస్ అవుతుంది. తీసుకొచ్చిన తర్వాత ఈ వాల్యూకి ఎల్సిఎం కట్టండి. కాసాగు 4x² మైనస్ x². సపరేషన్ చేస్తే ఎంత వస్తుంది? 3x²
4. h ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కదా, అలాగే ఎక్స్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఎక్స్, 4ని 2 స్క్వేర్గా రాస్తాం, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2, x ఇంటూ రూట్ 3/2. నెక్స్ట్ నెక్స్ట్ సమ్ చూడండి. ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ విచ్ ఇంటర్సెప్ట్ ది లైన్ జాయినింగ్ ది పాయింట్స్ 2, 3, 4, 5 in the ratio 1:2 is internally and externally is. అంటే మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు జాయినింగ్ ది లైన్, 2 పాయింట్స్ ఇచ్చాడు. పాయింట్స్ ఇచ్చి దీని నుండి ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ కనుక్కోమన్నాడు. ఇంటర్నల్లీ అంటే అంతరంగా విభజించే బిందువులు, ఎక్స్టర్నల్లీ అంటే బాహ్యంగా విభజించే బిందువుల వాల్యూ కనుక్కోమంటున్నాడు. పాయింట్ని ఫస్ట్ పాయింట్ని x1 y1, సెకండ్ పాయింట్ని x2 y2, అలాగే రేషియో ఇచ్చాడు కదా 1:2, 1 ఏమో m కానీ అలాగే n ఈక్వల్ టు 2 అవుతుంది. ఇంటర్నల్లీ ఫార్ములా ఏమొస్తుంది, m ఆఫ్ x2 ప్లస్ n ఆఫ్ x1 బై m ప్లస్ 1, కామా m ఆఫ్ y2 ప్లస్ n ఆఫ్ y1 బై m ప్లస్ n. ఫార్ములా అప్లై చేయండి. పాయింట్ సొల్యూషన్ 2, 3, 4, 5. అలాగే రేషియో ఎంత ఇచ్చాడు, నిష్పత్తి 1:2, ఈ x1 y1, x2 y2, m:n. ఫార్ములా ఏమొస్తుంది, ఇంటర్నల్లీ ఫార్ములా ఇంటర్నల్లీ ఈక్వల్ టు m ఆఫ్ x2 ప్లస్ n ఆఫ్ x1 బై m ప్లస్ n, కామా నెక్స్ట్ m ఆఫ్ y2 ప్లస్ n ఆఫ్ y1 బై m ప్లస్ n. మనకి x1 వాల్యూ x2 వాల్యూ, అలాగే y1 వాల్యూ y2 వాల్యూ, అలాగే m వాల్యూ n వాల్యూ తెలుసు కదా, మొత్తం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, ప్రతిక్షేపించండి. m1 x2 అంటే మనకి 4 ప్లస్ n అంటే 2, x1 2 బై 1 ప్లస్ 2. నెక్స్ట్ m1 1 ఇంటూ y2 5, n 2, y1 3 బై 1 ప్లస్ 2. ఈ వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసి డివైడ్ చేయండి. 1 ఇంటూ 4 4, 2 ఇంటూ 2 4 బై 3, 5 ప్లస్ 6 బై 3 యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత, 8/3, ఇక్కడ కూడా యాడ్ చేయండి, 5 ప్లస్ 6 11/3. ఇంటర్నల్ వాల్యూ ఎంత, 8/3, 11/3. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఎక్స్టర్నల్ అంటే బాహ్యంగా విభజించే వాల్యూ. బాహ్యంగా విభజించే వాల్యూ చూడండి, నెక్స్ట్ ఇంటర్నల్కి ఫార్ములా m ఆఫ్ x2 ప్లస్ n ఆఫ్ x1 బై m ప్లస్ n వచ్చింది కదా. ఎక్స్టర్నల్ బాహ్యంగా విభజించే బిందువులకి ఫార్ములా ఏమొస్తుందంటే m ఆఫ్ x2 మైనస్ n ఆఫ్ x1 బై m మైనస్ n, అలాగే m ఆఫ్ y2 మైనస్ n ఆఫ్ y1 బై m మైనస్ n వస్తుంది ఫార్ములా. ఎక్స్టర్నల్ ఫార్ములా externally equal to m of x2 minus n of x1 by m minus n, comma m of y2 minus n of y1 by m minus n. మనకి ఇక్కడ ఇచ్చిన పాయింట్ సేమ్. ఫస్ట్ పాయింట్ x1, y1, సెకండ్ పాయింట్ x2, y2, 1:2 అంటే m, n వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. m అంటే ఎంత, మనకి 1 కదా, x2 అంటే 4 మైనస్, అలాగే n వాల్యూ 2, x1 వాల్యూ 2 బై m మైనస్ n, 1 మైనస్ 2, నెక్స్ట్ m వాల్యూ 1, y2 వాల్యూ 5 మైనస్ n వాల్యూ 2, y1 వాల్యూ 3 బై 1 మైనస్ 2. మల్టిప్లికేషన్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. 1:4 4 మైనస్ 2 ఇంటూ 2 4 బై సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత, -1,
5 into 1 5, 2 into 3 6 by 1 minus 2 minus 1 క్యాన్సిల్ అయిపోతుంది కదా. 0 by -1 సబ్ట్రాక్షన్ చేయండి ఎంత, -1 by -1 మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది కదా. 0 by ఎలిమెంట్ అంటే 0 ఈక్వల్ టు 0, 1. ఎక్స్టర్నల్ వాల్యూ ఎంత, 0, 1. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంతరంగా, ఇంటర్నల్లీ అంటే అంతరంగా వచ్చినప్పుడు, ఇంటర్నల్లీ వచ్చినప్పుడు ప్లస్ వస్తుంది. అలాగే ఎక్స్టర్నల్లీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మైనస్ వస్తుంది. అంటే బాహ్యంగా వచ్చినప్పుడు మైనస్ వస్తుంది. A, 0, 0, B, 1, 1. Points are collinear. Condition is collinear means same line. Collinear means same line. A, B, C. కొలీనియర్ అన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏబి ఈక్వల్ టు బీసీ వాల్యూ కనుక్కోవాలంటే ఏబి ఈక్వల్ టు బీసీ వాల్యూ ఏ ఫామ్లో వేయాలి, స్లోప్ ఆఫ్ ది లైన్ ఉంది కదా ఆ ఫామ్లో అప్లై చేయండి. ఆ ఫామ్లో అప్లై చేస్తే మనకు వాల్యూ వస్తుంది. ఏ పాయింట్ ఏ, 0, బి పాయింట్ 0, బి, సి 1, 1. స్లోప్ ఆఫ్ ది లైన్ AB ఈక్వల్ టు నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ది లైన్ BC. స్లోప్ ఆఫ్ ది లైన్కి ఫార్ములా ఏమొస్తుంది, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఫస్ట్ ఈ వాల్యూ తీసుకోండి, x1, y1, x2, y2. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. y2 b మైనస్ y1 0 బై x2 వాల్యూ 0, అలాగే x1 వాల్యూ a. నెక్స్ట్ ఏబి కనుక్కున్నారు కదా, నెక్స్ట్ బీసీ కనుక్కున్నప్పుడు ఈ పాయింట్ x1, y1, ఈ పాయింట్ x2, y2గా తీసుకోండి. సేమ్ ఫార్ములా y2 అంటే 1 మైనస్ y1 b బై x2 1 మైనస్ x1 0 b బై మైనస్ a ఈక్వల్ టు మైనస్ b బై 1 డివైడ్ బై ఏమవుతుంది 1 మైనస్ బీనే కదా, b బై మైనస్ a ఈక్వల్ టు మైనస్ 1b. మైనస్ a అనేది డివైడ్ బైలో ఉంది, దట్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్. b ఈక్వల్ టు మైనస్ a ఇంటూ 1 మైనస్ b. మైనస్ ఏతో మల్టిప్లికేషన్ చేయండి. మైనస్ a ఇంటూ 1 మైనస్ a, మైనస్ మైనస్ ప్లస్ a ఇంటూ b. ఈ మైనస్ వాల్యూని ఎల్హెచ్ఎస్ వైపు తీసుకురాయండి, ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. a ప్లస్ b ఈక్వల్ టు ఏబి. ఇప్పుడు బోత్ సైడ్స్ ఏం చేయాలంటే ఆర్హెచ్ఎస్ వైపున ఏబి ఉంటే మనకు ఆప్షన్స్లో ఇది ఇస్తే పెట్టండి. ఒకవేళ ఇవ్వకోకుండా భిన్నాల్లో ఉంటే, డివిజన్లో ఉంటే మాత్రం ఆర్హెచ్ఎస్ వైపున ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూతో డివైడ్ చేయండి బోత్ సైడ్స్. a బై ఏబి ప్లస్ b బై ఏబి ఈక్వల్ టు ఏబి బై ఏబి. ఏబి క్యాన్సిల్ అవుతుంది కదా, బీబీ క్యాన్సిల్ అవుతుంది, అలాగే ఏ క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంటుంది మనకి ఇక్కడ 1 బై బి ప్లస్ 1 బై ఏ ఈక్వల్ టు 1. ఆర్డర్లో రాయండి. 1 బై ఏ ప్లస్ 1 బై బి ఈక్వల్ టు 1. కొలీనియర్ ఇచ్చినప్పుడు కొలీనియర్ మీన్స్ సేమ్ లైన్ ఏబిసిగా తీసుకోండి. దాని నుండి ఏబి ఈక్వల్ టు బీసీ వాల్యూ కనుక్కోవాలంటే దేనికి ఫార్ములా వేయాలంటే స్లోప్ ఆఫ్ ది లైన్ వాల్ యొక్క ఫార్ములా వేయండి. వాళ్ళకి ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. దాని నుండి మనకి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఏ సైన్ ఆల్ఫా, బి కాస్ ఆల్ఫా ఫ్రమ్ ఆరిజిన్ ఈజ్. డిస్టెన్స్ బిట్వీన్, డిస్టెన్స్ ఫార్ములా అంటే రెండు బిందువుల యొక్క మధ్య దూరానికి ఫార్ములా ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్.
డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఇచ్చాడు ఏ సైన్ ఆల్ఫా కామా బి కాస్ ఆల్ఫా ఫ్రమ్ ది ఆరిజిన్ మీన్స్ 0, 0 ఒక ఆరిజిన్ ఇచ్చి మనకు ఒక పాయింట్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమొస్తుంది ఏబి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 హోల్ స్క్వేర్ ఆరిజిన్ ఏ సైన్ ఆల్ఫా కామా బి ఆఫ్ కాస్ ఆల్ఫా x1 y1 అలాగే ఆరిజిన్ ఇచ్చారు కదా దాన్ని బీగా తీసుకోండి అంటే ఏమొస్తుంది 0, 0 అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ x2, y2 ఈ వాల్యూ తీసుకుని ఏమవుతుంది ఆ వాల్యూ మొత్తం 0 అవుతుంది కాబట్టి ఆరిజిన్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏబి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చారో సబ్స్టిట్యూట్ చేయండి ఏ సైన్ ఆల్ఫా స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ తీసుకోండి ప్లస్ y1 బి స్క్వేరు కాస్ స్క్వేరు ఆల్ఫా ఈ రెండిట్లో కామన్గా ఏముంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ x1 హోల్ స్క్వేరు అంటే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ y1 ఎంత వచ్చింది ఏ కాస్ స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈ ఈక్వేషన్ మొత్తం అండి ఏ స్క్వేర్ కామన్ తీయండి కామన్ తీస్తే ఏమొస్తుంది సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ రూట్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ ప్రకారం సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ వాల్యూ ఎంత 1 కదా 1 సబ్స్టిట్యూట్ చేయండి ఏ స్క్వేర్ ఇంటూ 1 ఇంటూ ఏ స్క్వేర్ ఏమవుతుంది ఏ స్క్వేరే కదా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది దట్ ఈక్వల్ టు 1 ఆరిజిన్ ఇచ్చినప్పుడు ఫార్ములా డైరెక్ట్గా x1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 హోల్ స్క్వేర్ వేయండి ఇచ్చిన పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి నెక్స్ట్ చాప్టర్ ప్రాబబిలిటీలో మనం ఏమేమి యూజ్ చేస్తాము ఒక కాయిన్ డై అలాగే కార్డ్స్ అలాగే రెడ్ బాల్స్ ఎల్లో బాల్స్ ఆరెంజ్ బాల్స్ దాన్ని బట్టి సమ్మను చేస్తాం శాంపిల్ స్పేస్ ఏమొస్తుందంటే ఒక కాయిన్ తీసుకుంటాం కాయిన్లో ఏముంటుంది ఒక హెడ్ ఉంటుంది ఒక టెయిల్ ఉంటుంది అంటే ఒక బొమ్మ ఒక బొరుసు ఉంటుంది ఓకేనా అసలు ప్రాబబిలిటీని తెలుగులో ఏమంటారంటే సంభావిత అంటారు ఓకేనా అలాగే మనకి ఒక కాయిన్ తీసుకుంటే అప్పుడు ఏమొస్తుంది ఫార్ములా శాంపిల్ స్పేస్ 2 పవర్ n మనకి ఫార్ములా ఒక కాయిన్ తీసుకుంటే ఏమొస్తుంది ఒక కాయిన్ అంటే 1 కదా n ఈక్వల్ టు 1 తీసుకోండి ఇంప్లైస్ 2 పవర్ 1 అంటే 2 అంటే ఒక కాయిన్ తీసుకుంటే ఏముంటుంది కాయిన్లో ఒక బొమ్మ ఒక బొరుసు ఉంటుంది అంటే ఒక హెడ్ ఒక టెయిల్ అలాగే కాకుండా 2 కాయిన్స్ తీసుకుంటే ఏమొస్తుంది 2 పవర్ n ప్లేస్లో 2 కాయిన్స్ కాబట్టి n ప్లేస్లో ఏం తీసుకుంటాం 2 తీసుకుంటాం 2 కాయిన్స్ ఇచ్చినప్పుడు ఏమొస్తుంది n ఈక్వల్ టు 2 వస్తుంది 2 పవర్ n అంటే ఎంత n అంటే 2నే కదా 2 అంటే 4 ఈక్వల్ టు 4 అంటే మనకి ఎన్ని రావాలి 4 రావాలి 2 కాయిన్స్ కాబట్టి ఒక కాయిన్లో ఏముంటుంది ఒక హెడ్ ఒక టెయిల్ ఉంటుంది కదా 2 కాయిన్స్ కాబట్టి ఏమొస్తుంది 2 హెడ్స్ 2 టెయిల్స్ వస్తాయి అప్పుడు మనకి ప్రాబబిలిటీ మొత్తం ఎంత రావాలి హెడ్ ఇక్కడ 4 రావాలి మనకి ఇక్కడ 2 ఉంది కాబట్టి హెడ్ టెయిల్ హెడ్ టెయిల్ నెక్స్ట్ టెయిల్ నెక్స్ట్ టెయిల్ హెడ్ 4 వచ్చింది చూడండి 1 2 3 4 ఇలా 2 కాయిన్స్ ఇచ్చి మనకి ఏవైనా బొమ్మ పడే అవకాశం ఉందా సంభావ్యత ఎంత అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ ప్రాబబిలిటీ ఆఫ్ టెయిల్ అలా అడుగుతారు అది 2 కాయిన్స్ ఇచ్చినప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్స్ అని తీసుకోవాలి టోటల్ నెంబర్ ఎన్ని అయితే వస్తాయో ఆ వాల్యూ మొత్తం ఎన్నగా తీసుకుంటాం అలాగే న్యూమరేటర్లో హెడ్ అయితే ఒక హెడ్ ఎన్ని టెయిల్స్ ఎన్ని అడిగినప్పుడు దాన్ని బట్టి మనం సమ్మని తీసుకోవాలి నెక్స్ట్ అలా కాకుండా 3
3 కాయిన్స్ అన్నప్పుడు ఏం తీసుకుంటాం? n = 3. ఫార్ములా ఏమొస్తుంది? 2 క్యూబ్ అంటే ఎంత వస్తుంది? 8 కదా. 8 అంటే మనం తీసుకునేవి కూడా ఇక్కడ ఎన్ని రావాలి? 8 రావాలి. అంటే 3 హెడ్స్ 3 టైల్స్. లేకపోతే యాదృచ్ఛికంగా ఒక కాయిన్ని ఎగరేసినప్పుడు అది బొమ్మ పడే సంభావ్యత ఎంత, లేకపోతే బొరుసు పడే సంభావ్యత ఎంత అని అడుగుతారు. ప్రాబిలిటీ ఆఫ్ హెడ్స్, ప్రాబిలిటీ ఆఫ్ టైల్స్ అని అడుగుతారు. అడిగినప్పుడు 3 కాయిన్స్ అని ఇచ్చినప్పుడు n = 3 తీసుకోండి. 2 కాయిన్స్ అని ఇచ్చినప్పుడు n = 2 తీసుకోండి. అలాగే ఒక కాయిన్ ఇచ్చినప్పుడు n = 1. ఫార్ములా ఏమొస్తుంది? 2n. ఇక్కడ 3 ఇచ్చారు కదా. ఇప్పుడు ఇక్కడ మనకు కూడా ఎన్ని రావాలి? 8 రావాలి. 3 3 హెడ్ హెడ్ హెడ్. నెక్స్ట్ హెడ్ హెడ్ టైల్. నెక్స్ట్ హెడ్ టైల్ హెడ్. నెక్స్ట్ టైల్ హెడ్ హెడ్. ఇక్కడికి 4 అయిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ 3 టైల్స్ తీసుకోండి. టైల్ టైల్ టైల్. నెక్స్ట్ టైల్ టైల్ హెడ్. నెక్స్ట్ టైల్ హెడ్ టైల్. నెక్స్ట్ హెడ్ టైల్ టైల్. 8 వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8. ఓకేనా. 2 పవర్ n అంటే 3 కాయిన్స్ కాబట్టి 2 క్యూబ్ = 8. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 8 వస్తే మనకి సెట్లో కూడా 8 రావాలి. అంటే ఒక 3 కాయిన్స్ ఎగరేసినప్పుడు ఒకేసారి మనకి 3 హెడ్స్ అయినా పడవచ్చు, లేకపోతే 2 హెడ్స్ టైల్ అయినా పడవచ్చు, లేకపోతే ఒక హెడ్ టైల్ హెడ్ అయినా పడవచ్చు, లేకపోతే టైల్ 2 హెడ్స్ అయినా పడవచ్చు, లేకపోతే 3 టైల్స్ అయినా పడవచ్చు, లేకపోతే 2 టైల్స్ హెడ్, అలాగే లేకపోతే టైల్ హెడ్ టైల్ పడవచ్చు, లేకపోతే హెడ్ టైల్ టైల్ అయినా పడవచ్చు. ఓకేనా. దీన్ని బట్టి మనకి ప్రాబిలిటీ ఆఫ్ హెడ్స్ లేకపోతే ప్రాబిలిటీ ఆఫ్ టైల్స్ అని అడుగుతారు. దాన్ని బట్టి మనం ప్రాబ్లం తీసుకోవాలి. అది ఫార్ములాస్ ఏమొస్తాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కాయిన్ గురించి. నెక్స్ట్ శాంపిల్ స్పేస్. నేను శాంపిల్ స్పేస్ అంటే ఒక డైలో మొత్తం మనకి ఎన్ని ఉంటాయి? డై అంటే ఏంటది? మనకి పాచిక. ఒక పాచిక దొర్లించినప్పుడు డై అంటే పాచిక. ఒక పాచికని దొర్లించినప్పుడు మనకి ఏవైనా 6 ఉంటాయి. ఓకేనా. వాటి మీద డాట్స్ ఉంటాయి కదా. ఎటువైపు తిరిగినా 6 డాట్స్ కనిపిస్తాయి. దాన్ని ఒక డై అంటే 6 అంటే ఎలా వస్తుంది మనకి? ఒక డై 1 డై అంటే డైలో మొత్తం ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 ఉంటాయి. ఓకేనా. ఒక పాచికని దొర్లించినప్పుడు ఎన్ని వస్తాయి అంటే 1 to 6 వస్తాయి. దీనికి కూడా 2 పవర్ n ఫార్ములా. 2 పవర్ n. 2 పవర్ n అంటే 2 పవర్ 1 కాదు, 6 పవర్ 1. 2 పవర్ 1 దేనికి? అక్కడ ఒక కాయిన్ తీసుకున్నప్పుడు ఒక హెడ్ టైల్ వస్తుంది కాబట్టి 2 పవర్ n. ఇక్కడ డై కాబట్టి ఒక డై కదా, అప్పుడు ఏమొస్తుంది? డైలో మొత్తం ఎన్ని ఉన్నాయి? మనకి 6 ఉన్నాయి కాబట్టి 6 పవర్ n వస్తుంది. ఓకేనా. ఒక ఫార్ములా వేయద్దు. డైకేమో 2 పవర్ n, కాయిన్కేమో 2 పవర్ n, డైకేమో 6 పవర్ n. 6 అయినా ఎందుకు వచ్చింది? అర్థమైంది కదా. ఒక డైలో మొత్తం ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. అందుకోసమే 6 పవర్ n. ఒక డై అన్నది కాబట్టి ఏమొస్తుంది? n = 1 కదా. 6 పవర్ 1 = 6. దట్ ఈక్వల్ టు ఎంత? 6. 1 2 3 4 5 6. అలాగే దీనిలో ఎలా అడుగుతాడంటే మనకి 4 ముందున్న డై వాల్యూస్ ఎంత, అలాగే 4 తర్వాత ఉన్న వాల్యూస్ ఎంత, అలాగే మొత్తం మనకి 2 డైస్ తీసుకున్నాం అనుకోండి. 2 డైస్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది? n ప్లేస్లో 2 వస్తుంది, అంటే 6² అవుతుంది. ఆ మొత్తం ఎంత అవుతుంది? 6² అంటే 36 కదా. ఆ 36 తీసుకున్నప్పుడు మనము ఒక డయాగ్రామ్ ప్రకారం తీసుకుంటే మొత్తం మనకి ఎంత వస్తుందంటే 6 వస్తుంది. టోటల్ డై వాల్యూస్ ఎంత వస్తుంది? 36 వస్తుంది. ఆ డైలో మొత్తం మనకి యాడ్ చేస్తే సమ్మ చేస్తే 11 రావచ్చు, అలాగే సమ్మ చేస్తే 13 వస్తాయి. అవి ఎన్ని అని అడుగుతారు. ఓకేనా. చూడండి,
2 డైస్ తీసుకుంటే ఏమొస్తుంది? n ఈక్వల్ టు 2నే కదా. మనకి ఫార్ములా ఏమొస్తుంది? 6 పవర్ n. 6 పవర్ n ప్లేస్లో ఎంత ఉంది? 2నే కదా. 6 స్క్వేర్ అంటే ఎంత? 36. ఈ మొత్తాన్ని మనము కలిపి ఒక డయాగ్రామ్ లాగా వేయండి. అంటే ఒక టేబుల్ లాగా తీసుకోండి, డయాగ్రామ్ కాదు సారీ, ఒక టేబుల్ లాగా తీసుకోండి. తీసుకున్నప్పుడు మనము యాడ్ చేస్తే 11, అలాగే యాడ్ చేస్తే 13, అలా వచ్చే టేబుల్ లాగా వేద్దాం. చూడండి ఒకసారి. 6 స్క్వేర్ ఉన్నప్పుడు అంటే 36 ఎలా వస్తాయి అన్నది. ఫస్ట్ 1, 1, 1, 2, 1, 3, అలాగే 1, 4, 1, 5, 1, 6, మొత్తం మనకు 36 రావాలి. అంటే ఒక రో, ఈ అడ్డు వరుసలను ఏమంటారంటే రోస్ అంటారు. అడ్డు వరుసలు ఏమంటారు? రోస్. ఎప్పుడైనా రోని మనం ముందు తీసుకోవాలి. ఫస్ట్ రో కాబట్టి 1, ఇది ఫస్ట్ కాలం. 1, 1, ఫస్ట్ రో ఫస్ట్ కాలం కాబట్టి 1, 1, అలాగే ఫస్ట్ రో కాబట్టి 1, సెకండ్ కాలం కాబట్టి 2, ఫస్ట్ రో కాబట్టి 1, థర్డ్ కాలం కాబట్టి 3, అలాగమ్మ. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం, సెకండ్ రో ఫోర్త్ కాలం, సెకండ్ రో ఫిఫ్త్ కాలం, సెకండ్ రో సిక్స్త్ కాలం. ఓకేనా. నెక్స్ట్ది థర్డ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం, థర్డ్ రో ఫోర్త్ కాలం, థర్డ్ రో ఫిఫ్త్ కాలం, థర్డ్ రో సిక్స్త్ కాలం. 6 వరకు ఎందుకు తీసుకున్నాం మనం? ఒక డైలో మొత్తం 6 ఉంటాయి కాబట్టి 6 వరకు తీసుకోవాలి, రోస్ అయినా కాలమ్స్ అయినా. నెక్స్ట్ ఫోర్త్ రో ఫస్ట్ కాలం, ఫోర్త్ రో సెకండ్ కాలం, ఫోర్త్ రో థర్డ్ కాలం, ఫోర్త్ రో ఫోర్త్ కాలం, ఫోర్త్ రో ఫిఫ్త్ కాలం, ఫోర్త్ రో సిక్స్త్ కాలం. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ రో ఫస్ట్ కాలం, నెక్స్ట్ ఫిఫ్త్ రో ఫస్ట్ కాలం, అలాగే ఫిఫ్త్ రో సెకండ్ కాలం, ఫిఫ్త్ రో థర్డ్ కాలం, ఫిఫ్త్ రో ఫోర్త్ కాలం, ఫిఫ్త్ రో సిక్స్త్ కాలం, ఫిఫ్త్ రో సిక్స్త్ కాలం. నెక్స్ట్ సిక్స్త్ రో ఫస్ట్ కాలం, సిక్స్త్ రో సెకండ్ కాలం, సిక్స్త్ రో థర్డ్ కాలం, సిక్స్త్ రో ఫోర్త్ కాలం, అలాగే సిక్స్త్ రో ఫిఫ్త్ కాలం, సిక్స్త్ రో సిక్స్త్ కాలం. మొత్తం కౌంట్ చేయండి. 36 ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6. ఇటు కూడా చూడండి. 1, 2, 3, 4, 5, 6. 6 × 6 ఎంత? 36. ఇలా ఎందుకు వేసానంటే మీకు 6 స్క్వేర్ అంటే 36 మొత్తం మనకు చూపించాలి కదా. అలాగే ఒక కాయిన్ తీసుకున్నప్పుడు ఒక హెడ్ టేల్ అని ఎలా రాసామో, అలాగే 2 కాయిన్స్ తీసుకున్నప్పుడు 2 స్క్వేర్ అంటే 4 అంటే ఎలా తీసుకున్నామో అది మొత్తం మనకి ఒక బాక్స్లో వేసి చూపించాను. అలాగే ఇక్కడ 6 స్క్వేర్ అంటే 2 డైస్ అంటే 6 స్క్వేర్ కదా, 36 వాల్యూస్ ఎలా వస్తాయి? ఇలా వస్తాయి. ఓకేనా. ఇలా ఏమడుగుతాయంటే 2 డైస్ అని చెప్పేసి మనకు యాడ్ చేస్తే సమ్మ చేస్తే 11 వచ్చే వాల్యూస్ ఎన్ని, 12 వచ్చేవి ఎన్ని, అలాగే 13 వచ్చేవి ఎన్ని, 20 వచ్చేవి ఎన్ని అని అడుగుతాడు. యాడ్ చేస్తే మనకి 7 వచ్చే ఎన్ని చూడండి, లేకపోతే 8 వచ్చే వాల్యూస్, అలాగే 6 వచ్చే వాల్యూస్ చూడండి. యాడ్ చేస్తే మనకి 4 వచ్చేవి ఏమేమి ఉన్నాయో చూసుకోండి. అలాగే యాడ్ చేస్తే 11 వచ్చేవి ఎన్నో చూడండి. ఇక్కడ చూడండి 5 + 3 8 కదా. అలాగే 4 + 3 7, ఇక 4 + 4 8. ఇటు చూడండి ఇక్కడ 8 వచ్చేవి ఎన్ని అని అడుగుతున్నారు చూడండి. మనకి ఇది మొత్తం యాడ్ చేస్తే మనకి 8 వచ్చేవన్నీ అని అడుగుతున్నాడు. యాడ్ చేస్తే 8 వచ్చేవన్నీ 2 + 6 ఎంత? 8 కదా. 3 + 5 8, 4 + 4 8, అలాగే 3 + 3 5 8, 6 + 3 2 8, 1 2 3 4 5 అంటే మనకి ఏమంత వస్తుంది? ఫార్ములా m/n. m అంటే టోటల్ నెంబర్స్, ఏమో ఫేవరబుల్స్. m వాల్యూస్ ఎంత వచ్చింది? 5 కదా. n అంటే మనకి 36, n అంటే మనకి 36. m/n అంటే
5/36 1 2 3 4 5 కదా. ఓకేనా? మీకు ఫార్ములాస్ వచ్చినప్పుడు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 36ని ఇలా టేబుల్గా వేసుకోవాలి. ఓకేనా? ఇదేమవుతుందంటే 2 డైస్ ఇచ్చినప్పుడు, ఒక డై ఇచ్చినప్పుడేమో 1 2 6 తీసుకొని 2 డైస్ ఇచ్చినప్పుడు 36. మనకి సమ్మ చేయడం కష్టంగా ఉంటుంది. ఇది మొత్తం వేయడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం మీరు కంఠస్థం చేయండి. లేకపోతే ఏ రోలో ఎలా ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి నెక్స్ట్ లీప్ ఇయర్ గురించి, అలాగే కార్డ్స్ ఉంటాయి కదా, పేక్ కార్డ్స్ ఉంటాయి కదమ్మా, మొత్తం వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సేమ్ వీటి మీదే సమ్స్ కూడా ఉంటుంది. ఇది కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మీరు జాగ్రత్తగా నేర్చుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.